చేతులు అయితే నేను మళ్ళీ మార్కింగ్ వేసుకొని కుట్టుకుంటాను, అలాగే డైరెక్ట్ ఎక్కించను. అయితే ఇలా చేతులు డబుల్ ఫోల్డ్ వేసుకొని మనం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఒకదానిపైన ఒకటి వేసి మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకుంటా. ఎందుకంటే కొంచెం పొడవులో ఎక్కువ తక్కువైనా మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ ఏదైతే ఉందో అది సీదా వేసుకొని బ్లౌజ్ మార్కింగ్ వేసుకుంటా. చూడండి, ఫస్ట్ చేతి లూజు, తర్వాత పొడవు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ, కింది పొడవు, ఇది కింది పొడవు కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా ఉంటే ఇటు లూజ్ కరెక్ట్ సెట్ అవుతుంది. ఇట్లా లూజ్ కరెక్ట్ పెట్టుకొని కింది పొడవు కంటే 1/2 ఇంచ్ ఎక్కువ ఇలా మార్క్ వేసుకొని ఇలా మళ్ళీ లైన్ వేసుకొని కట్ చేసుకుంటాం. ఇక్కడ కచకలు కంపల్సరీ సేమ్, కిందికి ఇంకో చేతికి మార్కింగ్ సేమ్. ఇలా చేతి లూజు ఇవి ఇలా పెట్టుకోవాలి, కరెక్ట్గా వస్తుంది. తర్వాత లో షేప్, ఒక చేయి సీదా ఒక చేయి ఉల్టా ఇలా వేసుకొని లో షేప్, మనకు ఆటోమేటిక్ లో షేప్ వచ్చేస్తుంది. చూడండి, ఇది లో షేప్. ఇప్పుడు బ్లౌజ్కి మార్కింగ్ నేనైతే దానికే మార్కింగ్ వేస్తాను. హుక్కు పట్టి ఇలా చూసుకొని సేమ్ కాజపట్టి ఈ నడుము కుట్లు ఎక్కడ దాకా అవుతున్నాయో అక్కడ మార్కింగ్. తర్వాత వీపు పట్టి ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ నడుము కుట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మార్క్ ఇలా వేసుకొని చేతులు ఎక్కించుకోవాలి. చూడండి, ఈ లో షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ సైజ్ వచ్చేలా చూసుకోవాలి. ఈ కుట్టు, ఇవి కచ్చిగా ఈ భుజం కుట్టు ఒకే దగ్గర ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి. చూడండి, చూడండి ఇవి రెండు ఒకే దగ్గర కలిసినాయి. డబుల్ కుట్లు వేసుకోవాలి. ఇంకో చేయి సేమ్ కచ్చిగా భుజం కుట్టు సేమ్ పెట్టుకొని ఇలా చూసుకొని చేతులు జాయింట్ చేశాను. ఇప్పుడు సైడ్ కుట్లు ఈ నడుము
మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి చేతుల దాకా చూడండి మనకు స్ట్రైట్ వస్తుంది. చూడండి కుట్లు అయితే స్ట్రైట్గా వచ్చినాయి. బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఈ పక్కకు ఇంకా ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన ప్రకారం రోజు కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేయండి. మీకు కుట్టడం కటింగ్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది. చూడండి బ్లౌజ్ రెడీ అయిపోయింది. చంకలో ప్లస్ మార్క్ కూడా వచ్చేసింది చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.